6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్లో రాహుల్ ఖాన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎటువంటి షరతు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఏదైతే సోనియమ్మ జన్మదినం ఉందో డిసెంబర్ 9 రోజునే చేస్తామని చెప్పి ఆ తర్వాత 100 రోజులని ఆ తర్వాత 15th ఆగస్టు అని ఇట్లా కాలం పెంచుకుంటా పోయి 14th ఆగస్టు రోజు కూడా చెప్పింది 32,000 కోట్ల మేము రుణమాఫీ చేస్తున్నాం రేపని. కానీ వాళ్ళు చేసింది కేవలము 17,000 కోట్లు మాత్రమే. ముందు 42,000 కోట్లు అని చెప్పిండ్రు. క్యాబినెట్ సమావేశంలో 32,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత వాళ్ళు చేసింది 17,000 కోట్లు అయితే రైతు ఖాతాలలో జమ అయింది కేవలం 13,000 కోట్లు మాత్రం ఇప్పటిదాకా. రైతు డిక్లరేషన్ లో రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. కౌలుదారికి 15,000 అని చెప్పిండ్రు. ప్రతి రైతు కూలికి 12,000 అని చెప్పిండ్రు. మరి రైతు కూలీని ఇప్పటిదాకా మీరు గుర్తించినా అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రాకముందు కర్ణాటకలో ఏదైతే గ్యారంటీలు హామీలు అని చెప్పి ఇక్కడ కూడా అదే అమలు పరిచి అబద్ధపు హామీలతో గద్దెనెక్కింది. ఇప్పుడు కర్ణాటకలో సుమారు సంవత్సరం కూడా పూర్తి కాలేదు 1,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనుక ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ దీక్ష ఇది ప్రారంభం మాత్రమే. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సమర్థించడానికి వారికి సపోర్ట్ గా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి యువకులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ప్రతి ఒక్కటి అమలు చేయాలి అని, లేదా అంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నిలదీసి తప్పకుండా అమలు చేసే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మేము మీ ఎంబడ పడతామని